న్యూస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ మరోసారి ఫీజు పోరుకు సిద్ధమైంది. పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలన్న మహానేత వైఎస్ ఆశయానికి తూట్లు పొడుస్తున్న సర్కార్ తీరును నిరసిస్తూ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ 2 రోజుల నిరాహార దీక్ష చేయనున్నారు. పేదరికం కారణంగా ఏ ఒక్కరూ ఉన్నత చదువులు ఆపకూడదన్న ఆశయంతో మహానేత వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కిరణ్ సర్కార్ నీరుగార్చడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. ఇదే అంశంపై 2 ఏళ్ల క్రితం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వారం పాటు నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఆ తర్వాత గత ఏడాది ఏలూరులో వైఎస్ విజయమ్మ కూడా దీక్ష చేశారు. అయినా ప్రభుత్వ తీరులో మార్పు రాకపోవడంతో విజయమ్మ మరోసారి హైదరాబాద్లో దీక్షకు సిద్ధమయ్యారు. ఈ నెల 18, 19 తేదీల్లో ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా దాదాపు 26 లక్షల మంది విద్యార్థులు ఈ ఫీజు రియంబర్స్మెంట్ని పొందుతూ ఉన్నారు. మహానేత రాజశేఖర్ గారు మరణించిన తర్వాత సంక్షేమ పథకాలకు మొత్తం తూట్లు పొడిచి, సంక్షేమ పథకాలకు పేర్లు మార్చి, సంక్షేమ పథకాలని రూపుమాపే చర్య అంటే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క పేరుని రాకుండా చూడడం కోసం పథకాలని లేకుండా చేసే కొత్త పద్ధతిని కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్నది. ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్ని డిలే చేయడము లేక డిలీట్ చేయడము, అవకాశం ఉంటే ఆలస్యం చేయడం లేకపోతే తీసేయడం లాంటి పథకాలు ఫీజు రియంబర్స్మెంట్లో తీసుకొచ్చేసి దాదాపు లక్షలాది మంది విద్యార్థులకు ఇలా ఫీజు రియంబర్స్మెంట్ అందకుండా అయింది. డబ్బుకు పేదవారైనా చదువులకు పేదవారు కాకూడదన్న గొప్ప ఆశయంతో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పథకంపై ఈ ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలు ఎత్తివేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇందిరా పార్క్లో జరిగే ఈ దీక్షను సక్సెస్ చేసేందుకు పార్టీ కేంద్ర కార్యాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చి దీక్షకు మద్దతు తెలపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. 18, 19 తారీఖుల్లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు విజయమ్మ గారు చేపడుతున్న దీక్షని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని హైదరాబాద్, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థుల్ని, తల్లిదండ్రులను పెద్ద ఎత్తున కోరుతా ఉన్నాం. ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని రోజు కూడా భూస్థాపితం చేసేస్తున్నారు. కాబట్టి దానికి నిరసనగా 18, 19 తారీఖుల 2 రోజులు పొద్దున 9 o'clock నుంచి మళ్ళీ 19th 5 గంటల వరకు వైఎస్ విజయమ్మ గారు ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేయబడుతున్నారు. కాబట్టి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి, విజయమ్మ గారికి, అమ్మ నువ్వు ఏ పని చేసినా మేము ఏంబడి సహకరిస్తామని తెలియజేయడానికి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ముందుకొచ్చి రావాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తానికి విద్యార్థుల తరపున మరోసారి సమర శంఖం పూరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఫీజుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఆందోళనలు కొనసాగుతాయని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. పొలిటికల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్.